వాటర్లో పెట్టాం కదా, ఇప్పుడు దాదాపు ఒక 10-15 డేస్ అయినట్టుంది. ఇది రూట్స్ అన్నీ చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో, చాలా చాలా బాగా డెవలప్ అయిపోయింది. అయితే ఇంకొకటి మీకు క్లియర్గా చూపిస్తాను. ఆలుగడ్డ ఇలాగా పైన నుంచి, అంటే అది రూట్స్ అన్నీ కూడా పైకి పైకి వస్తూ ఉంటాయి అన్నమాట, కిందికి రావు. సో పైకి పైకి ఇలా పెరుగుతూ ఉంటాయి. అందుకే మనము ఆలుగడ్డ ఏం చేయాలంటే పాట్లో పెట్టినప్పుడు సగమే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆలుగడ్డ మొలకలు వస్తాయి కదా, దాంట్లో పెట్టేసిన తర్వాత అవి మళ్ళీ చిగుళ్ళు అవన్నీ బయటకు వచ్చినప్పుడు, ఆకులు అన్నీ బయటకు వచ్చినప్పుడు ఆలుగడ్డలు మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, మళ్ళీ దానిపైన మనం మట్టి వేస్తూ ఉండాలన్నమాట. వేస్తూ ఉంటే అవి పైకే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఆలుగడ్డ దాని నేచరే ఏంటంటే కిందికి రావు, దాని ఆలుగడ్డలు అన్నీ పైకి వస్తుంటాయి. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను పెంచినప్పుడు ఆలుగడ్డలన్నీ పైకి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ ఆలుగడ్డలన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్నమాట. అది సన్లైట్ పడితే ఆలుగడ్డలు గ్రీన్ అవుతాయంట. సో అలాంటిది మంచిది కూడా కాదంట, హెల్త్కి తినటం మంచిది కాదంట. అందుకే భూమిలోనే పెట్టేసేయాలన్నమాట, ఆలుగడ్డలన్నీ భూమిలో ఉండాలి. అయితే దాని బ్రౌన్ కలర్లో కానీ మనకి తెలిసిన కలర్లో